హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది విస్తృత డిజిటల్ సేవ. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి త్రిబుల్ ఐటీ ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. 10th అయిపోయిన తర్వాత త్రిబుల్ ఐటీ బాసరకి అలాగే మహబూబ్ నగర్ 2 సెంటర్లలో మనకి అవకాశం ఉందండి. సో మీరు అప్లై చేస్తే కనుక 10th తర్వాత మీరు డైరెక్ట్ 6 ఏళ్ళ 6 ఇయర్స్ ఇంటగ్రేటెడ్ కోర్స్ ఉంటుందండి, బీటెక్. సో దాని తర్వాత మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళచ్చు, లేదంటే బీటెక్ సంబంధించిన కోర్సెస్ ఏవైతున్నాయో వాటి వైపు వెళ్ళచ్చు అన్నమాట. దీనివల్ల మీకు ఇంటర్మీడియట్, డిగ్రీ ఇట్లాంటివి కాకుండా ఇది సపరేట్ అన్నమాట. మామూలుగా ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ సైడ్ బీటెక్ వెళ్తారు కదా, ఇదేమో 6 ఇయర్స్ కంప్లీట్గా ఇంటగ్రేటెడ్ కోర్స్ అన్నమాట. మొత్తం అందులోనే ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. దీనికి ఎటువంటి ఎంట్రన్స్ లేదండి. ఓన్లీ మీ మార్కుల బేస్ ఆధారంగా మీకు సీట్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. మీ మార్కులు ఎంత ఎక్కువగా ఉంటే మీకు తొందరగా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీకు దీనిలో ఇంకో అడిషనల్ బెనిఫిట్ కూడా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదివారో ఒక సబ్జెక్టుకి 4 మార్కులు చొప్పున మొత్తం 24 మార్కులు అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో లేదంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ప్రోత్సాహకంగా ఇస్తున్నారన్నమాట. 24 మార్కులు అనేవి మీకు అంటే మీ వచ్చిన మార్కులతో పాటు 24 మార్కులు అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇవి ఒకవేళ మీతో కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు, వాళ్ళకి మీకు సేమ్ స్కోరు, సేమ్ మార్కులు అట్లాంటివి వస్తే కనుక మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే దాంట్లో మీ లాంగ్వేజ్లో ఫస్ట్ మీ మ్యాథమెటిక్స్లో, సైన్స్లో అలాగే లాంగ్వేజ్లో, సోషల్ ఇట్లాంటి మార్కులు అనేవి బేస్ చేసుకొని చూసుకుంటారు. అట్లా కూడా మీరు సేమ్ టైగా ఉన్నదనుకోండి, అంటే మీకు మీ తరపున పోటీ పడే వాళ్ళకి సేమ్ మార్కులు వచ్చాయనుకోండి, అప్పుడు ఈవెన్ పుట్టిన తేదీని కూడా బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో సెలెక్షన్. ఫస్ట్ అయితే మీరైతే అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. ఇది నిన్ననే స్టార్ట్ అయింది, అంటే 31/5/2025 నాడు స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూన్ 2025 వరకు ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేటు. తొందరగా అప్లై చేసుకోండి. లాస్ట్లో హరీ బరీ అవుతుంది. ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇంకా ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇది అప్లై చేసేటప్పుడు మీకు వాటిని అన్నిటిని ఏదైతే సర్టిఫికెట్లు ఉన్నాయో ఈ అప్లికేషన్ ఫారంతో పాటు సర్టెన్ డేట్లోగా, అంటే 21 ఉన్నది కదా, 21 కంటే ముందు రోజు వరకు వాళ్ళ అప్లికేషన్స్ అనేవి మీరు స్పీడ్ పోస్ట్ చేస్తే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు రిజర్వేషన్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్ క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ వేరే, ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఒకవేళ మీకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ, లేదంటే స్పోర్ట్స్ కోటాలో కానీ, లేదంటే సిఏపి క్యాప్ చిల్డ్రన్ అని అంటారు కదా, మిలిటరీలో ఎవరైనా పనిచేస్తున్న వాళ్ళ చిల్డ్రన్ అప్లై చేసినా సరే ఇది ఒక గొప్ప అవకాశం అన్నమాట మీరు రిజర్వేషన్లో సీట్ పొందడానికి. సో మీరు ఎక్కువ మార్కులు వచ్చి మీరు బీటెక్ చేద్దామన్న కళ ఉంటే మాత్రం మీరు తొందరగా అప్లై చేసుకోండి. ఇది 6 ఇయర్స్ ఇంటగ్రేటెడ్ కోర్సు, అందులోనే ఫ్రీగా మీకు అన్నీ వస్తాయి. సో హాస్టల్ వసతి కూడా ప్రొవైడ్ చేస్తారు, చాలా బాగుంటుంది. సో ఇది తొందరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. 10th చదివిన వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.